సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుదేవా హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ జాలి ఓ జింకానా నేటి నుంచి ఆహాలో స్ట్రీమింగ్. నవ్వుల పండుగ మొదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బ్లాక్ కామెడీ చిత్రం జాలి ఓ జింకానా నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ప్రభుదేవా హీరోగా శక్తి చిందవనం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వినూత్న కథనంతో ప్రేక్షకుల్ని భిన్నమైన అనుభూతిని అందిస్తుంది. మడోనా, సెబాస్టియన్, యోగిబాబు, రోబో శంకర్, యశికా ఆనంద్ తదితరులు కీలక పాత్రలో మెరిసే ఈ చిత్రం హాస్యానికి కొత్త పరిణామాలు ఇస్తుంది. భవానీ మీడియా సమర్పణలో రూపొందిన ఈ నవ్వుల పండుగను మిస్ కాకండి. ఇప్పుడే ఆహాలో స్ట్రీమ్ చేయండి. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజీపై దేవరకొండ. సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ ఇప్పుడు హాలీవుడ్ లో మ్యాగజైన్లను కూడా ఆకట్టుకుంటుంది. ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మ్యాగజైన్ తన కవర్ పేజీగా విజయ్ ఫీచర్ను చేస్తూ ది మ్యాన్ ఆన్ ఏ మిషన్ అంటూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. విజయ్ తన నూతన చిత్రం కింగ్డమ్ తో పాన్ ఇండియా స్థాయిలో దూసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్ప్రై యాక్షన్ థ్రిల్లర్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాక్షన్ ఫోర్స్ సినిమాస్ నిర్మిస్తున్నారు. అంచనాల నడుమ జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతుంది. కింగ్డమ్ విజయ్ దేవరకొండ మిషన్ మొదలైంది. వృచ్చికం చిత్రపాటల రికార్డింగ్ ప్రారంభం. శ్రీరామ్ ఫిలిమ్స్ సమర్పణలో మంగపుత్ర, యశ్విక జంటగా నటిస్తున్న చిత్రం వృచ్చికం హైదరాబాద్ ఫిలిం నగర్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్ పై శివరాం నిర్మిస్తుండగా సినిమాతో మంగపుత్ర కథానాయకుడిగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 15 ఏళ్ల నటన అనుభవం కలిగిన మంగపుత్ర పవన్ కళ్యాణ్ సినిమాలు, బాహుబలి వంటి భారీ చిత్రాల్లో పనిచేశారు. దర్శకుడు రాజమౌళి ప్రభావంతో దర్శకత్వం వైపు అడుగులు వేశారు. ప్రమోద్ సంగీతం, ప్రముఖ రచయితల సాహిత్యం ఈ చిత్రాన్ని శ్రవ్య దృష్టి ట్రీట్ గా మలచబోతున్నారు. రామచంద్రాపురం, మోతుగూడెం, హైదరాబాద్ లొకేషన్లలో 3 షెడ్యూల్స్ తో 45 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని టీం భావిస్తుంది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోయే ఈ చిత్రంలో క్రాంతి బలివాడ, కోటు శ్రీనివాస్, మంజు వార్య తదితరులు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. వృచ్చికం రాబోయే రోజుల్లో థ్రిల్ ప్రేమికుల్ని మెప్పించబోయే చిత్రంగా ఎదుగునుంది. వచ్చినవాడు గౌతమ్ టీజర్ చాలా బాగుంది. ఆడియన్స్ ను థియేటర్స్ లోకి తీసుకొచ్చే వావ్ ఫ్యాక్టర్ సినిమాలో ఉంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హిట్ డైరెక్టర్ శైలేష్ కొలన్ డిఫరెంట్ కంటెంట్ తో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న యంగ్ హీరో అశ్విన్ బాబు ఇప్పుడు ఓ వైవిధ్యమైన మెడికో థ్రిల్లర్ వచ్చినవాడు గౌతమ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మామిడాల ఎంఆర్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అరుణ్ శ్రీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై టి గణపతి రెడ్డి లావిష్ గా నిర్మిస్తున్నారు. శ్రీ ప్రో ప్రొడ్యూసర్ గా ప్రవళిక యోగి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు విపరీతమైన స్పందన లభించింది. మంచు మనోజ్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్ తో టీజర్ ప్రారంభమవుతుంది. గౌతమ్ పాత్రలో అశ్విని బాబు ఇంటెన్స్ మిస్టీరియస్ లుక్ లో అదరగొట్టేశారు. తమన్ శైలేష్ కొలన్ లాంచ్ చేసిన ఈ టీజర్ ఈ సినిమా మీద అంచనాలు పెంచేసింది. హరిహౌరా మ్యూజిక్, బాలెడ్డి విజువల్స్, కృష్ణ కథ అన్ని కలిసి చిత్రాన్ని టెక్నికల్ గా రిచ్ గా తీర్చిదిద్దారు. ధర్మం దారినప్పుడు వచ్చినవాడు గౌతమ్ అనే డైలాగ్ ఈ చిత్రానికి బలమైన అండగా నిలుస్తుంది. ఈ సినిమా థియేటర్ లో విడుదలయ్యే రోజు కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రామ్ పోతినేని, ఉపేంద్ర, మహేష్ బాబు, పి మైత్రి మూవీ మేకర్స్ RAPO22 టైటిల్ ఆంధ్ర కింగ్ తాలూకా ఆదిరిపోయే టైటిల్ గ్లిప్స్ రిలీజ్. ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న RAPO22 చిత్రం ప్రస్తుతం ఫ్యాన్స్ లో పెద్ద అంచనాలు కలిగిస్తుంది. మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని మరియు వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు మరియు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించబోతున్నారు. RAPO22 ట్రైలర్ విడుదల సందర్భంగా రామ్ పోతినేని తన ప్రత్యేక పాత్రలో చూపించిన ధైర్యం, ఎమోషన్ మరియు స్టైల్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన పాత్ర ఒక అభిమాని పాత్రగా అభిమానులతో ఉత్సాహంగా పోరాడే, పటాకులతో సంబరాలు చేసుకునే దృశ్యాలు ఎంతో హైలైట్ గా నిలిచాయి. ప్రత్యేకంగా రామ్ సైకిల్ పై స్టైలిష్ గా ఎంట్రీ ఇవ్వడం, ఆంధ్ర కింగ్ కటౌట్ ముందు హీరోయిన్ పోజ్ తీసుకోవడం ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకుంది. సిద్ధార్థ నూని తీసిన విజువల్స్, వివేక్ మెర్విన్ అందించిన సంగీతం మరియు శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఈ చిత్రానికి జీవానికి ఇస్తున్నాయి. RAPO22 ఈ చిత్రం అభిమానులకు తప్పకుండా ఓ నాస్టాల్జిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. అనుభూతి, భావోద్వేగంతో కూడిన జర్నీగా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తుంది. కమల్ హాసన్ తగ్ లైఫ్ ట్రైలర్ మే 17న రిలీజ్. మే 24న హైదరాబాద్ లో ఆడియో లాంచ్. మే 29న విశాఖపట్నంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్. తెలుగులో అగ్రెసివ్ గా ప్రమోషన్ చేయబోతున్న కమల్ హాసన్ ఈ జూన్ 5న థియేటర్లో విడుదలకు సిద్ధమైన తగ్ లైఫ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఐవోక్టన్ గ్యాంగ్స్టర్ డ్రామా ఇప్పటికే తెలుగుతో సహా పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో విడుదలైన మొదటి సాంగ్ సెన్సేషన్ హిట్ అయింది. మే 17న ట్రైలర్, మే 24న హైదరాబాద్ లో ఆడియో లాంచ్, మే 29న విశాఖపట్నంలో తెలుగు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ప్రమోషన్లు ఊపందుకున్నాయి. అంతకుముందు చెన్నైలో ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ తో ప్రత్యేక ఆడియో లాంచ్ ప్లాన్ చేశారు. తెలుగులో శ్రేష్ఠ మూవీస్ ద్వారా విడుదలవుతున్న ఈ సినిమాకు కమల్ హాసన్ ప్రత్యేకంగా ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ కు విశేష స్పందన లభించగా సినిమాను పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిపేందుకు మల్టీ సిటీ ఈవెంట్లలో టీం పూర్తి స్థాయిలో కృషి చేస్తుంది. కిరీటి రెడ్డి శ్రీలీల వారాహి చలనచిత్రం రాధాకృష్ణ పాన్ ఇండియా మూవీ జూనియర్ జూలై 18న రిలీజ్.
ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం భారీగా నిర్మిస్తున్న జూనియర్ ద్వారా గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. రాధాకృష్ణ దర్శకం వహిస్తున్న ఈ ఫన్ ఫ్యామిలీ ఎమోషన్ తో నిండిన పాన్ ఇండియా ఎంటర్టైన్ ని రజనీ కొర్రపాటి నిర్మాత. కిరీటి తన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో ఫస్ట్ లుక్ నుంచి ఆకట్టుకున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా జెనీలియా కీలక పాత్రలో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. కన్నడ స్టార్ డాక్టర్ రవిచంద్రన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2025 జూలై 18న థియేటర్లో విడుదల కాబోతుంది. పోస్టర్లో తారాగణం ఆనందంగా కనిపించగా జెనీలియా మాత్రం సీరియస్ లుక్ లో కనిపించి ఆసక్తి రేపిస్తుంది. త్వరలో ప్రమోషన్స్ ప్రారంభం కానున్నాయి. హరిహర వీరమల్లు ట్రైలర్ పై సాలిడ్ అప్డేట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లుపై అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన పొందింది. ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ మరియు బాబీ డియోల్ మధ్య ఘర్షణ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇది అభిమానులతో మరింత ఆసక్తి రేకెత్తించింది. మేకర్స్ ఈ ట్రైలర్ ను స్టన్నింగ్ గా రూపొందించారని, ఇది ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో ఉంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన పాత్రలో శక్తివంతమైన యోధుడిగా కనిపిస్తూ, బాబీ డియోల్ మొఘల్ సామ్రాజ్యపతి పాత్రలో ప్రతిష్టాత్మకంగా కనిపించారు. ఈ ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్. ఇప్పటికే ఈ చిత్రం యొక్క విడుదల తేదీ మే 9, 2025 ప్రకటించబడింది. అయితే ట్రైలర్ విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అందువల్ల ట్రైలర్ విడుదల తేదీ త్వరలోనే ప్రకటించబడే అవకాశం ఉంది. RAPO22 ఆంధ్ర కింగ్ తాలూకా అదిరిన గ్లిప్స్. టాలీవుడ్ ఎనర్జిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ప్రస్తుతం వర్కిల్ టైటిల్ RAPO22 గా పిలువబడుతుంది. ఈ చిత్రానికి ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది. రామ్ బర్త్డే సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లిప్స్ లో ఆయన సాగే రచన టికెట్ కౌంటర్ వద్ద అభిమానుల కాల్స్ ను చూపిస్తూ ఆంధ్ర కింగ్ తాలూకా అనే టైటిల్ ను రివీల్ చేశారు. ఈ గ్లిప్స్ లో రామ్ తన ఎడ్జ్ తో ఆకట్టుకుంటూ తాను ఎవరి ఫ్యాన్ అనే సస్పెన్స్ ను ఉత్పన్నం చేశారు. చివర్లో ఉపేంద్ర పాత్రను రివీల్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. కన్నడ స్టార్ ఉపేంద్ర ఈ చిత్రంలో సూర్యకుమార్ పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కాంబినేషన్ కు మూవీకి ప్రత్యేక ఆకర్షణగా మారుతుందని అంచనాలున్నాయి. మొత్తానికి ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్లో రామ్ పోతినేని కొత్త చిత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టిస్తుంది. టైటిల్ గ్లిప్స్ లోని సస్పెన్స్, రామ్ చరణ్ యొక్క ఎనర్జీ మరియు ఉపేంద్ర పాత్ర వంటి అంశాలు సినిమాపై ఆసక్తి మరింత పెంచాయి. రిలీజ్ తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. పెద్ద ఆల్బమ్ పై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం పెద్ది ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టిస్తుంది. పెద్ది సినిమా ఫస్ట్ షాట్ గ్లిప్స్ ను 2025 ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా విడుదల చేశారు. ఈ గ్లిప్స్ లో రామ్ చరణ్ క్రికెట్ బ్యాట్ తో మైదానంలో అడుగుపెట్టి బీడీ తాగుతూ ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య క్రికెట్ షాట్ ను ఆడుతూ కనిపించారు. ఆయన యొక్క రగడ్లో గడ్డం, ముక్కు, రింగ్ మరియు శక్తివంతమైన ప్రదర్శనతో ఈ గ్లిప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ వీడియో విడుదలైన 24 గంటల్లోనే 36 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి తెలుగు సినిమా టైటిల్ గ్లిప్స్ లో అత్యధిక వీక్షణల రికార్డును సృష్టించింది. పెద్ద చిత్రానికి సంగీతం అందిస్తున్న రెహమాన్ ప్రతిపాకుంటకు 20 నుంచి 30 ఆప్షన్లు మేకర్స్ అందించారని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని దర్శకుడు బుచ్చిబాబు సానా తెలిపారు. రామ్ చరణ్ గ్లిప్స్ చూసిన తర్వాత మీరు దీనికి నచ్చుతారని పేర్కొని రెహమాన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద సినిమా రూరల్ బ్యాక్డ్రాప్ లో క్రికెట్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క భారీ అంచనాలు, సంగీతం మరియు రామ్ చరణ్ యొక్క ప్రదర్శనతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తారు. నటి సమంతతో నా భర్తకు రిలేషన్. రాజ్ భార్య పోస్టు కలకలం. సమంత, రాజ్ నిడిమోర్ మరియు శ్యామలి మధ్య నడుస్తున్న టాలీవుడ్ చర్చలు నిజంగా హాట్ టాపిక్ గా మారాయి. సమంత తాజా ఇన్స్టాగ్రామ్ లో శుభం సినిమా విజయంతో రాజ్ నిడిమోర్ తో ఉన్న ఫోటోను పంచుకున్నప్పుడు శ్యామలి కూడా తన సందేశాత్మక పోస్ట్ పెట్టడం చాలా మంది దృష్టిని ఆకర్షించింది. శ్యామలి పోస్ట్ లో పేర్కొన్నది చాలా క్లారిటీ ఇవ్వదు, కానీ అది ఆమె వ్యక్తిగత జీవితం గురించి సాంప్రదాయమైన వ్యాఖ్యలతో కూడిందిగా అనిపిస్తుంది. ఈ విధంగా శ్యామలికి సంబంధించిన ఇలాంటి సందేశం పెట్టడంలో ఆమె జీవితంలో జరిగిన మార్పుల గురించి అభిమానులు మరింత చర్చిస్తున్నారు. శ్యామలి మనసులో ఉన్న భావాలు, ప్రత్యేకించి రాజ్ నిడిమోర్తో ఉన్న వ్యక్తిగత సంబంధం గురించి ఖచ్చితంగా ఒక పరిణామం లేదా అర్థం తీసుకోవడం కష్టం. అనేక రోజులుగా వాడు విడిపోయినట్లు ప్రచారం జరుగుతున్నా అలాంటి పోస్టులు వివాదాస్పదంగానే మారవచ్చు. ఇక సమంత, రాజ్ నిడిమోర్ కలిసి పనిచేస్తున్న ప్రాజెక్టులు ఈ వార్తకు మరింత చర్చ తీసుకొస్తుంది. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వంటి ప్రముఖ వెబ్ సిరీస్ లో వారిద్దరు భాగస్వాములవడం, తదుపరి సిటాడెల్, హనీ బన్నీ వంటి ప్రాజెక్టులలో కలిసి పనిచేయడం కూడా వీరి మధ్య కొంత సంబంధం లేదా పరిచయం ఉందని ఊహించవచ్చు. డేటింగ్. అనసూయ ఇంత ఓపెన్ గా చెప్పేసి అనసూయ భరద్వాజ్ గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. ఆమె టీవీలో పలు కార్యక్రమాలతో ఫేమస్ అయిన తర్వాత సినిమాల్లో కూడా దుమారం రేపింది. సోగ్గాడే చిన్నినార చిత్రంలో తన నటి కెరీర్ ను అద్భుతంగా మొదలుపెట్టిన అనసూయ రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో తన నటనతో దాదాపు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రం ఆమె కెరీర్ లో ఒక కీలకమైన మైల్ స్టోన్ గా నిలిచింది. అయితే తాజాగా ఒక బుల్లితెర కార్యక్రమంలో తన కెరీర్ గురించి టాలీవుడ్ హీరోలపై సరదాగా వేసిన కామెంట్స్ తెగ వార్తలు నిలిచాయి. యాంకర్ రవి మరియు శ్రీమికి హోస్ట్ చేసిన షోలో అనసూయ ఛాలెంజ్ ను అంగీకరించి ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం ఇచ్చింది. ఆ సమయంలో ఆమె మీకు పెళ్లి కాకుంటే టాలీవుడ్ లో ఏ హీరోతో డేటింగ్ చేసేవారు అనే ప్రశ్నకు జవాబుగా ఏ ఆలోచన లేకుండా రామ్ చరణ్ అని చెప్పింది. ఇది కొన్ని గంటల క్రిందమే చర్చనీయాంశంగా మారింది. అలాగే అడవి శశి గురించి ఇచ్చిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా నిలిచాయి.
షూటింగ్ లో మిలిటరీ ఆఫీసర్ లాగా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల క్షణం మరియు అతని ఇతర చిత్రాలు విజయవంతపడ్డాయని అనసూయ పేర్కొంది. టాలీవుడ్ లో వర్కింగ్ ఫిల్మ్ కోస్టార్ విషయంలో కూడా చాలా సానుకూలంగా మాట్లాడింది. ఇక తన భర్త శశాంక్ భరద్వాజ్ గురించి చెప్పినప్పుడు అతని షార్ట్ టెంపర్ ని మాత్రమే తన నెగిటివ్ క్వాలిటీగా ప్రస్తావించింది. మిగిలిన అన్ని విషయాలు ఆమె భర్తను మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రశంసించింది. ఆమె పేరు గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. మొదట్లో ఆమె తల్లి తనకు పవిత్ర అనే పేరు పెట్టాలని అనుకున్నారని, దాని గురించి ఆమె కూడా మంచి అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ ప్రోగ్రామ్ లో అనసూయ చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో ఆమె క్రేజ్ మరియు మనస్తత్వాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చాయి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.